వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రైల్వే నుంచి మరొక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఈ సంవత్సరంలో 8వ నోటిఫికేషన్. ఆల్రెడీ 7 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మరొక నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అది వచ్చిన వెంటనే ఆ వీడియో కూడా చేస్తాను. సో ఇందులో వెల్ఫేర్ ఇన్స్పెక్టర్తో పాటుగా మరికొన్ని ఉద్యోగాల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి కనుక మనం సెలెక్ట్ అయితే 50,000 నుంచి 60,000 మధ్యలో స్టార్టింగ్లో శాలరీ రావడం జరుగుతుంది. అండ్ మన స్టేట్లోనే మనకి పోస్టింగ్ కూడా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన స్త్రీ మరియు పురుషులు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు అందిస్తాను. ఎవరైతే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. డైలీ నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఛానల్లో. మీకు గనక క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ వీడియోస్ చూసి క్వాలిఫికేషన్స్ కరెక్ట్గా ఉంటే చూసుకొని మీరు అప్లికేట్ చేసుకొని మంచి గవర్నమెంట్ జాబ్స్ అయితే మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 312 పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 8 రకాల పోస్టులు ఉన్నాయి. ఒకటి చీఫ్ లా అసిస్టెంట్ 22 వేకెన్సీ ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ 7 పోస్టులు, జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ 202 పోస్టులు, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ 15, స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ 24, సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ 2 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్ సంబంధించి 39, సైంటిఫిక్ సూపర్వైజర్ లేదా ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్కి సంబంధించి 1 వేకెన్సీ. టోటల్గా 312 జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో చీఫ్ లా అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే 18 నుంచి 32, అండ్ జూనియర్ ట్రాన్స్లేటరు, సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టరు, అలాగే స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అయితే 18 నుంచి 33 సంవత్సరాలు. సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ అయితే 18 నుంచి 35, అలాగే ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 30, సైంటిఫిక్ సూపర్వైజర్కి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ అయితే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీస్ అనేవి మనకి పోస్ట్ని బట్టి వేరీ అవుతాయి. 44,900 బేసిక్గా ఉన్నటువంటి పోస్టులకి నియర్లీ 75,000 వరకు శాలరీ వస్తుంది. 35,000 బేసిక్ పే ఉంటే మనకి నియర్లీ 60,000 వరకు శాలరీ వస్తుంది. 19,000 ఉంటే 40,000 వరకు శాలరీ మనకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇవి ఇతర అలవెన్సెస్ అన్నీ కలిపి ఉంటాయన్నమాట. అలవెన్సెస్ని బట్టి ఉంటాయి. హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, ఇలాంటి అలవెన్సెస్ అన్నీ కూడా కలిపి మనకి శాలరీస్ అనేవి వేరీ అవుతాయి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే 500 రూపాయల అప్లికెంట్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు పే చేయాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ, ఫీమేలు, ట్రాన్స్జెండరు, ఎక్సర్విస్ మెను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీసు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వాళ్ళు 250 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. ఎవరైతే 500 రూపాయల ఫీజు పే చేస్తారో వాళ్ళకి 400 రూపాయలు మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే మీకు రిఫండ్ అనేది ఇచ్చేస్తారు. బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ తిరిగి వేసేస్తారు. 250 రూపాయల ఫీజు పే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 250 రూపాయలు కూడా ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే తర్వాత ఫీజు అనేది రిఫండ్ అనేది వచ్చేస్తుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే
ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఒకే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మామూలుగా రైల్వే జాబ్స్‌కైతే సీబీటీ 1 అని, సీబీటీ 2 అని ఈ విధంగా 2, 3 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. బట్ ఈ నోటిఫికేషన్‌కి మాత్రం సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. 90 నిమిషాల పాటు మనకి టెస్ట్ ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. సో, ఇందులో మనకి ఏం సిలబస్ ఉంటుంది అంటే, ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో, ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అనేవి ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి 50 క్వెషన్‌లు ఉంటాయి 50 మార్కులకి. జనరల్ అవేర్‌నెస్ నుంచి 15 క్వెషన్‌లు 15 మార్కులకి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 క్వెషన్‌లు 15 మార్కులు. మ్యాథమెటిక్స్ నుంచి 10 క్వెషన్‌లు 10 మార్కులకు. జనరల్ సైన్స్ నుంచి 10 క్వెషన్‌లు 10 మార్కులు. ఈ విధంగా టోటల్ 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 1/3 ఆఫ్ నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి సిలబస్ ఏంటి అనేది క్లియర్‌గా ఇచ్చారు. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ సైన్స్‌కి సంబంధించి ఏం సిలబస్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఈ ఎగ్జామినేషన్‌లో మనం క్వాలిఫై అవ్వాలంటే అన్‌రిజర్వ్డ్ అయితే 40%, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ అయితే 30%, ఎస్టీ అయితే 20% మార్క్స్ తెచ్చుకుంటే మినిమమ్ మీరు ఇందులో క్వాలిఫై అయ్యారు అని అర్థం. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఏదైతే జూనియర్ ట్రాన్స్లేటర్ అనే పోస్ట్ ఏదైతే ఉంటుందో దీనికి మాత్రం ట్రాన్స్లేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగిలిన ఏ పోస్ట్‌కి ఉండదు. డైరెక్ట్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ తర్వాత. ఇక ఈ జాబ్స్‌కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికొస్తే ఒక్కొక్క పోస్ట్‌కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది చెప్తాను చూడండి. ఫస్ట్ చీఫ్ లా అసిస్టెంట్ అనే జాబ్‌కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు దగ్గర డిగ్రీ ఇన్ లా ఉండి 3 ఇయర్స్ స్టాండింగ్ ప్రాక్టీస్ అనేది ప్లీడర్‌గా ఏదైనా బార్ కౌన్సిల్‌లో మీరు వర్క్ చేసి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కి సంబంధించి ఎవరైతే డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ జాబ్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ ట్రాన్స్లేటర్. ఈ జూనియర్ ట్రాన్స్లేటర్‌కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ గానీ లేదా హిందీ గానీ సబ్జెక్ట్స్‌గా ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. హిందీ అనేది తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌గా మాస్టర్స్ డిగ్రీలో వీళ్ళు చదివి ఉండాలి. అది ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయినా పర్లేదు, డైరెక్ట్ సబ్జెక్ట్ అయినా, కంపల్సరీ సబ్జెక్ట్ అయినా కూడా పర్లేదన్నమాట. సో, వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్. ఈ సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్‌కి సంబంధించి డిగ్రీతో పాటుగా డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్షిప్స్ లేదా అడ్వర్టైజింగ్ లేదా జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్‌లో చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. డిజైరబుల్ అని ఇంకో క్వాలిఫికేషన్ ఇచ్చారు. అంటే ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని అడిగారు. బట్ మీరు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చనమాట ఈ పోస్ట్‌కి. ఎందుకంటే డిజైరబుల్‌గా ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్‌గా ఏమి ఇవ్వలేదు కాబట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా. నెక్స్ట్ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్. ఈ స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ జాబ్‌కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. దాంతో పాటుగా డిప్లొమా ఇన్ లేబర్ గానీ, సోషల్ వెల్ఫేర్‌లో గానీ చేసిన వాళ్ళు, లేదా డిప్లొమా ఇన్ లేబర్ లాస్‌లో చేసిన వాళ్ళు, లేదా ఎల్ఎల్బీ విత్ పేపర్స్ ఇన్ లేబర్ లాస్ చదివిన వాళ్ళు గానీ, లేదా పీజీ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు గానీ, లేదా ఎంబీఏలో పర్సనల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు గానీ, లేదా ఎంబీఏలో హెచ్ఆర్ లేదా ఎంబీఏ చేసిన వాళ్ళు గానీ, లేదా పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు గానీ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికొస్తే మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ చేసుండాలి. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సైకలాజికల్ టెస్ట్‌లో ఉండాలన్నమాట. ఎక్స్‌పీరియన్స్ అనేది తప్పనిసరిగా. అలాగే కంప్యూటర్స్ స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇండస్ట్రియల్ అండ్ ఆర్గనైజేషనల్ సైకాలజీ పైన స్పెషలైజేషన్‌గా చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్‌కి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అనేవి ఇంటర్మీడియేట్‌లో చదివి ఉండాలి. ఇంకేం ఎక్స్‌పీరియన్స్‌లు మనకు అవసరం లేదు దీనికి. సైంటిఫిక్ సూపర్వైజర్ ఎర్గోనామిక్స్ అండ్ ట్రైనింగ్‌కి సంబంధించి దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీ లేదా సైకాలజీలో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది తప్పనిసరిగా అడిగారు. ఇవి మనకి క్వాలిఫికేషన్‌కి సంబంధించి. ఇక ఎక్కడెక్కడ ఏ ఆర్ఆర్‌బీ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు మనకి ఆర్ఆర్‌బీని డివైడ్ చేసుంటారు. సో, అజ్మీర్‌లో ఎన్నున్నాయి, అహ్మదాబాద్ ఎన్ని, బెంగుళూరు ఎన్ని, భోపాల్ ఎన్ని, సికింద్రాబాద్ ఎన్ని ఇలా మనకి లిస్ట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
ఈ లిస్ట్ని మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ మొత్తం లిస్ట్ కూడా ఎక్కడైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్లో ఎక్కడైనా అప్లికేషన్ చేసుకునే అవకాశాన్ని కూడా మనకి కల్పిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 30/12/2025 నుంచి స్టార్ట్ అయ్యాయి. 29/1/2026 లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ కానీ హాల్ టికెట్స్ కానీ ఏమన్నా విడుదలవుతాయి మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.